ఈ గవర్నమెంట్లో అట్లా కొనసాగిస్తున్నాయి సార్. అసలు పోయిన గవర్నమెంటు తప్పు చేసింది. సరే పోయిన గవర్నమెంటు ఎట్లాగో వాళ్ళు మనకు హెల్ప్ చేయరని చెప్పేసి మేము ఊర్లలో మహిళా సంఘాలతోని మీటింగ్ పెట్టించి గవర్నమెంట్ చేంజ్ అన్న అయితే ఈ ప్రజల సొమ్ము, ఈ మహిళల సొమ్మును బాగుపరచొచ్చన్న ఉద్దేశంతోన కాంగ్రెస్ గవర్నమెంట్‌ని తీసుకొచ్చారు. వీళ్ళు కూడా అదే బీఆర్ఎస్ అదే బాటలో నడిచింది. వీళ్ళు అదే బాటలో నడుస్తున్నారు సార్. మార్పు రావాలని చెప్పిండు. రేవంత్ రెడ్డి పదే పదే చెప్తాడు మార్పు రావాలని. ఒక 70 ఏళ్ల ముసలోడిని తీసి చేయలేకపోతున్నావు నువ్వు. మార్పు ఏ విధంగా వస్తుందని మేము అడుగుతున్నాం సార్. ఉద్యోగుల తరపు నుంచి అడుగుతున్నాం. మేము పదే పదే చెప్తున్నాం. ఇన్ని అక్రమాలు చేసిండు, ఇంత జరుగుతున్నా గూడంగా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అంటే కేవలం మీ కమ్యూనిటీ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తుంది సార్. కానీ నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతూ మరి నువ్వు మాట్లాడి చాలా పెద్దవాళ్ళని ఢీకొంటున్నావు కదా. ఎస్ సార్. నీ అనుకున్నది ఎవరు? నా వెనుక ఉన్నది మీలాంటి జర్నలిస్టులు సార్. నా వెనుక ఉన్నది ఉస్మానియా జేఏసీ. వీళ్ళు తప్ప నాకెవ్వరు ఈ రోజు వరకు ఒక పార్టీ కూడా నాకు సపోర్ట్ చేయలేదు సార్. ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నారా? అవును సార్. ఓకే.